త్రయోదశాధ్యాయము కన్యాదాన మహిమ. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయు ప్రతి సత్కార్యానికి కలుగు ఫలితం అనంతం. అన్నింటికన్నా అధిక ఫలప్రదమైనట్టిది కన్యాదానము. ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఒక ఐతిహాసిక కథ చెబుతాను విను. పూర్వం వంగదేశాన్ని సువీరుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన భార్య రూపవతి. దాయాదుల వలన, శత్రురాజుల వలన ఓడించబడి రాజ్యాన్ని పోగొట్టుకుని సర్వం కోల్పోయి సతీ సమేతంగా అడవిలో నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని కందమూలాలు తింటూ కాలం గడపసాగాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది. క్రమక్రమంగా సువీరుని కూతురు చక్కగా ఎదిగి చూసేవారికి నేత్రానందకారిణిగా తయారైంది. సర్వసంపదలు శత్రువుల పాలై పోషణకు చిల్లి గవ్వైనా లేని దారిద్రాన్ని పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ బాధపడుతూ ఉండగా ఒక మునికుమారుడు 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు. అందుకు ఆ రాజు, మునికుమారా, ప్రస్తుతం నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న నిర్భాగ్యుడను. అష్ట కష్టాలు పడుతున్నాను. నేను కోరిన ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. అందుకు మునికుమారుడు, రాజా, నేను కేవలం మునికుమారుడను. నీవు అడిగినంత ధనము తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేసి తద్వారా ధనము సంపాదించి తెచ్చిస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అన్నాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో మునికుమారుడు నర్మదా తీరంలోనే కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో అనూహ్యమైన ధనరాశిని సంపాదించి దానిని సువీరునికిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత వధువును వెంట తీసుకుని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు. అతడిచ్చిన సిరితో జీవితాసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి ఆ రాజదంపతులకు మరో పుత్రిక పుట్టింది. రాజు ఎంతగానో ఆనందించాడు. యుక్త వయస్కురాలైన తరువాత ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సువీరుడు. యతీశ్వరుడు అనే మునీశ్వరుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి వచ్చి సువీరుణ్ణి కలుసుకున్నాడు. మహారాజు యోగక్షేమాలను గురించి ప్రశ్నించాడు మునీశ్వరుడు. మహారాజు తన గురించి ఇలా చెప్పాడు. తాను వంగదేశ మహాపతినగు సువీరుడను. నా రాజ్యము శత్రువుల పాలై అడవుల పాలయ్యాను. నాకు 2 కుమార్తెలు గలరు. పెద్ద కుమార్తెను కొంత ధనమును పుచ్చుకుని మునికుమారునికి ఇచ్చి వివాహము చేశాను. ఆ ధనముతో కొంతలో కొంత సుఖిస్తున్నాను. నా ఈ చిన్న కుమార్తెని కూడా అలా ఎవరైనా ధనము ఇచ్చిన ఎడల వారికిచ్చి వివాహము చేయ నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. అది విన్న మునీశ్వరుడు, అదేమి పని రాజా? కన్యను విక్రయించుట మహాపాతకము. ఆ ధనముతో చేయు దైవ కార్యములు గాని పితృకార్యములు గాని ఏ కార్యములైనా నిష్ప్రయోజనములు. నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతతి కలగబోదు. కన్యా విక్రయము చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు. నా మాట విని ఈ కార్తీక మాసంలో కన్యాదానము చేయుము. అందువలన గంగా స్నాన ఫలము, అశ్వమేధయాగ ఫలం కలుగుతుంది. అంతేకాదు, పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషము కూడా నశిస్తుంది అని ఆ యోగి హితబోధ చేశాడు. అన్నీ విని సువీరుడు, మహానుభావ, పాపఫలముల వలన నరకయాతనను ఎప్పుడు కలుగునో గాని ముందు దారిద్ర్యంతో బాధపడు జీవిత యాతనను అధిగమించుట ముఖ్యము. మీరేమన్ననూ సరే, నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చిన వరునికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. రాజు ఆలోచనాధోరుడికి మునీశ్వరుడు ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు మరణించాడు. యమభటులు రాజుని నరకానికి తీసుకుపోయారు. అతని పూర్వీకుడు ధర్మనిరతుడైన శృతకీర్తిని రాజు సువీరుని పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరకలోకానికి తీసుకుపోయారు. ఏ విధమైన అధర్మములు చేయక వ్రతాలు, క్రతువులు, దీక్షతో మరియు దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువల్ల స్వర్గలోకవాసం చేస్తున్న తనను ఎందువల్ల నరకమునకు తీసుకుపోయి నరకయాతనకు గురి చేస్తున్నారో కారణం తెలపమని యమధర్మరాజును ప్రశ్నించాడు శృతకీర్తి. ఓయి శృతకీర్తి, నీవు పవిత్రమైన వ్యక్తివే, కానీ నీ వంశీయుడైన రాజు సువీరుడు రాజ్యభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ
తన కుమార్తెను మునికుమారునికి విక్రయించి వివాహం జరిపించాడు. ఆ దోషం వల్ల అతను నరకయాతన పాలవడమే కాకుండా అతని వంశీయుడవైన కారణంగా నీకు సైతం ఈ దుస్థితి కలిగింది అన్నాడు యమధర్మరాజు. ఇందుకు తరుణోపాయం చెప్పమని యమధర్మరాజును అడిగిన శృతకీర్తి, అందుకు యమధర్మరాజు, పోయి శృతకీర్తి, సువీరుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. సువీరుని రెండవ కుమార్తె యుక్త వయస్కురాలైంది. నా ఆశీస్సుల ఫలితంగా నువ్వక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు. ఈ పుణ్యం వలన నీకు దోషం తొలగిపోతుంది, నరక విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అంతటా శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వ ప్రభావంతో నర్మదా నదికి చేరుకుని సువీరుని ఆశ్రమంలోకి ప్రవేశించి సువీరుని భార్యకు కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల కలుగు ఫలితాన్ని గురించి వివరించాడు. అంతట సువీరుని రెండవ కుమార్తె విజ్ఞాని సురూపుడైన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం జరిపించాడు. అందరూ తరించారు. ఈ కన్యాదానం వల్ల మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదాన ఫలితం చాలా గొప్పది. అంతేకాదు, బిడ్డలు లేక కన్యాదానం చెయ్యలేని వారు ఏ నిరుపేదకైనా కన్యాదానం చేసి వరుని కాళ్ళు కడిగినా కన్యాదాన ఫలితం దక్కుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మాహత్య పారాయణం 13వ అధ్యాయం సంపూర్ణం.